హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కు అసలు ఫీ రియంబర్స్మెంట్ పరిస్థితి ఏంటి, ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, గత సంవత్సరం తరగతి బకాయిలు కూడా చెల్లించే అవకాశం ఏమైనా ఉందా, వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో ఒకసారి అసలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, బ్యాంక్ అకౌంట్స్లో జమ చేసే అవకాశం ఉందా, దానికి ఎటువంటి విధి విధానాలు రూపొందించే అవకాశం ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే, గత 2 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ గారు మనకి ఒక ప్రెస్ మీట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. విద్యాదీవెన వసతి దీవెన పొందుతున్నారు ఆ విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్లో ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారు. మార్పులు చేర్పులు చేస్తూ, అంటే విద్యా దీవెన వసతి దీవెన అనే వాటిలో పేర్లలో మార్పులు చేస్తూ గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఫీ రియంబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. డైరెక్ట్గా ఇప్పటివరకు స్టూడెంట్స్ దగ్గర ఖాతాల్లోకి పేరెంట్స్ మదర్ అకౌంట్లోకి పడేటటువంటి ఈ ఫీ రియంబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేస్తూ కళాశాల ఖాతాలకే ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సంబంధించి అమౌంట్ ఎప్పుడు పడే అవకాశం ఉందనేది దాని మీద ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కూడా దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి రావాల్సినటువంటి బకాయి అమౌంట్ దాదాపు 3,480 కోట్లు బకాయి ఉంది. దీన్ని కూడా చెల్లించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. గత బకాయిలు చెల్లించడం, అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరంకి సంబంధించినటువంటి అమౌంట్ చెల్లించడం, ఇలా కాలేజెస్కి నేరుగా డైరెక్ట్గా స్టూడెంట్స్ అకౌంట్స్లో కాకుండా డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్లోకి వెళ్ళడం, ఇటువంటి అన్ని విధి విధానాలతో కావాల్సిందిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు ఆదేశించారు. ఈ విధి విధానాలన్నింటినీ తీసుకొని మనము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 11వ తారీఖున సమీక్ష జరగబోతుంది. ఆ సమీక్షలో ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు రియంబర్స్మెంట్ వచ్చేది, ఎంత అమౌంట్ వచ్చేది, అదేవిధంగా బకాయిలకు సంబంధించి ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఒక స్పష్టత అనేది మాత్రం సెప్టెంబర్ 11వ తారీఖున వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒక రకంగా విద్యార్థులకి గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. ఎందుకంటే చాలా కాలేజెస్లో కట్టక ఇప్పటికీ కొంత కాలేజెస్ నుంచి ఒత్తిడికి ఎదుర్కొంటున్నారు. వాటన్నిటికీ విముక్తి కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకపోతే కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ ఆల్రెడీ వాళ్ళ మదర్ అకౌంట్ పేరున, స్టూడెంట్ మదర్ అకౌంట్ పేరున గత ప్రభుత్వంలో అమౌంట్ పడేది, దానివల్ల అకౌంట్స్ అనేవి ఉన్నాయి, అవి క్లోజ్ చేసుకోవచ్చా, డైరెక్ట్గా కాలేజీలోకి అకౌంట్ పడుతుంది, కాలేజ్ అకౌంట్కి అమౌంట్స్ పడుతున్నాయి కాబట్టి వాటిని క్లోజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. కానీ ఎవరు కూడా అప్పుడే తొందరపడి పాత బ్యాంక్ అకౌంట్స్ని క్లోజ్ చేయొద్దు. ఎందుకంటే ఒక స్పష్టమైన విధి విధానాలు మనకి సెప్టెంబర్ 11వ తారీఖు తర్వాత వచ్చిన తర్వాతే అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగేటటువంటి విద్యా సమీక్ష అయిన తర్వాత మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది దీని మీద వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.